క్రైస్తవ ధర్మశాస్త్రంలో హవ్వ మరియు మరియమ్మ మధ్య పోలిక చాలా లోతైనది, అర్థవంతమైనది. సంఘపితృలు మరియమ్మను కొత్త హవ్వ, న్యూ ఈవ్ గా పిలిచారు. దేవుడు ఆదాముని ఎముకతో హవ్వను సృష్టించాడు. ఆమె పేరు అర్థం జీవమునకు తల్లి. అవిధేయత మరియు పాపం. సర్పపు మాట నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. పాపం ద్వారా మరణం, బాధ, విరహం లోకంలో ప్రవేశించాయి. ఫలితం, దేవునితో ఉన్న సన్నిహితత కోల్పోయింది. బాధతో ప్రసవం, కష్టాలతో జీవితం. హవ్వ ద్వారా అవిధేయత, పాపం, మరణం. మరియా రక్షణకు ద్వారం. నజరేతు గ్రామానికి చెందిన సాధారణ కన్య. దేవదూత గబ్రియేలు ద్వారా దేవుని పిలుపు. ఇదిగో ప్రభువు దాసి, నీ వాక్యము ప్రకారం నాకు జరుగుగాక. దేవుని యోజనకు సంపూర్ణంగా అంగీకారం. ఫలితం, ఆమె గర్భము నుండి యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన ద్వారా రక్షణ, జీవం, కృప ప్రపంచానికి వచ్చింది. మరియ ద్వారా విధేయత, కృప, జీవం. సెయింట్ ఇరేనియస్. హవ్వ అవిధేయత వల్ల మానవజాతి బంధించబడింది. మరియ విధేయత వల్ల అది విముక్తి పొందింది. హవ్వ కట్టిన ముడిని మరియ తన విధేయతతో విప్పింది. ఆధ్యాత్మిక సందేశం. హవ్వలా మనం కూడా దేవుని మాటను పక్కన పెట్టి లోక స్వరాన్ని నమ్ముతామా? మరియలా నీ చిత్తమే జరుగుగాక అని మనం చెప్పగలుగుతున్నాం.